అమ్మా నీతో కొంచెం మాట్లాడాలని వచ్చి కూర్చో ఒకసారి. ఏంది బిడ్డ ఏం మాట్లాడాలి? అమ్మా నాకు నా మరదలంటే ఇష్టం కదనే, నేను చదువుకుంటాను నువ్వు కదే గుర్తుకొస్తుంది. నాకు ఇక మరదలంటే ఇష్టం అని దానికి చెప్దాం అనుకుంటాను. ఎందుకు బిడ్డ దానికి నువ్వు చెప్పుడెందుకు? నీ జాబ్ అయినాక దాన్నే ఇచ్చి చేస్తామని అనుకుంటానే ఉంటాం మనం. నువ్వు చెప్పినవని మామయ్య చెప్పినని మేము పెళ్లి చేసుకున్నాడు కాదే, మా ఇద్దరికి ఇష్టమని మేము పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం కదనే. అసలే దాని ముక్కు మీద కోపం ఉంటుంది బిడ్డ. నువ్వేమన్నా అంటే అది బాధపడుతుంది. సపరేట్గా చదువుకో, ఏదైనా జాబ్ చేసినాక అదే చేసుకుంటుంది. నేను లేదే అమ్మాయి మరదలు ఏమనుకున్నా ఏం కాదే, నా మనసులో మాట దానికి చెప్పి చూస్తేనే ఆ తర్వాత నాకు టెన్షన్ పోతుంది. సరే బిడ్డ మరదలు ఇంటికా అండొచ్చు, పోయి మాట్లాడుకో మరి. అమ్మ డైరెక్ట్ దా ఇంటికి పోతే అది ఏమనుకుంటుంది, ఫోన్ చేసి చెప్తుంది ఇంటికి వస్తానని. హలో బావా, నీతో కొంచెం మాట్లాడేది ఉన్నది, ఒకసారి కలుద్దామా? ఏం మాట్లాడాలి బావా? కలుసుడు ఎందుకు? అదేదో ఫోన్లో చెప్పొచ్చు కదా. అది ఫోన్లో చెప్పేది కాదు అంకిత, డైరెక్ట్గా నీతో మాట్లాడే చెప్పాలి. సో అందుకే కలుద్దామంటాను. సరే బావా, అయితే ఇంటికి రా మాట్లాడదాం, ఇంటి దగ్గరే ఉన్నా. సరే అంకిత, ఇంటికే వస్తున్నా.